ప్రపంచం విశాలంగా అవుతుంటే ఎంత విశాలంగా అవుతుంటే మనుషులంత సంకుచితంగా అవుతున్నారు అన్నది కొన్ని ఇన్సిడెంట్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఏదైతే ఉందో ప్రస్తుతము ఒక స్లాబ్ గేట్ ఇన్సిడెంట్ అక్కడ జరిగింది మహారాష్ట్రలో, బొంబాయిలో. దానివల్ల మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఒక గుజరాతీ అక్కడ ఒక రెస్టారెంట్ నడుపుకుంటున్నాడు. అతని దగ్గరికి మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు వెళ్ళి అతను భోజనం చేశారో, టిఫిన్ చేశారో, లేదా ఆర్డర్ చేశారో మొత్తానికి తెలీదు. అది చేసిన తర్వాత వాళ్ళు మరాఠీలో అడిగారంట అతన్ని, ఎంత అయ్యింది ఏంటి అని. అతనికి నాకు మరాఠీ రాదు, నేను హిందీలో చెప్తానని హిందీలో అతనితో మాట్లాడుతుంటే, నీకు ఇక్కడ జాబ్ చేస్తున్నావు లేకపోతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నావు, ఇక్కడ భాష రాకపోవడం ఏంది, నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి అతన్ని పటపట 2-3 స్లాబ్స్ చెంపదెబ్బలు కొట్టారు. ఇదంతా మనం చూసాం. ఖచ్చితంగా నీకు ఇక్కడ బొంబాయిలో ఉద్యోగం చేసుకోవాలి, మహారాష్ట్రలో సంపాదించుకోవాలి అంటే నీకు ఇక్కడ రావాల్సిందే, నీకు హిందీ కాదు ఇక్కడ కావాల్సింది, కేవలం మరాఠీ మాత్రమే అని చెప్పి అతన్ని కొట్టడం జరిగింది. ఇది ఎంత దూరం పోతుంది, ఏం చేస్తున్నాం, మనము ఎక్కడికి వెళ్తున్నాం? ప్రపంచం విపరీతంగా విస్తరిస్తుంది, మనుషులు నగరాలు అంత విపరీతంగా విస్తరిస్తున్నారు. కొత్త కొత్త మార్గాల్ని కొత్త కొత్త అన్వేషణలు చేస్తున్నారు. ఎన్నో కొత్త కొత్త మార్గాలు మన జీవనంలోకి వస్తున్నాయి. అయినా ఇటువంటి సంకుచితమైన ఆలోచనలతోటి మనం ఎన్నాళ్ళు ఉండగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. బెంగళూరులో కన్నడ మాట్లాడాలి, లేదా తమిళనాడుకి వెళ్తే తమిళ్లో మాట్లాడాలి, మరాఠీ అక్కడికి వెళ్తే మరాఠీయే మాట్లాడాలి, ఇక్కడికి వస్తే తెలుగే మాట్లాడాలి మనం అంటామా? అనము. మనకు అవసరం లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళు విశాల హృదయులు. ఆ విషయం వరకు మనం ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు. కన్నడ మాట్లాడాలి అంటే హిందీ వాడు వచ్చి అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కోసం అక్కడే కన్నడ ఎక్కడ నేర్చుకుంటాడు? వాడు ఉద్యోగమే చేస్తాడా? కన్నడ నేర్చుకోవడమే టైం అంతా స్పెండ్ చేస్తాడా? అక్కడి నుంచి వాడికి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిందంటే చెన్నైకి వెళ్ళి అక్కడ తమిళ్ నేర్చుకుంటాడు. అక్కడి నుంచి వాడికి బొంబాయి ట్రాన్స్ఫర్ అయిందంటే అక్కడ పోయి మరాఠీ నేర్చుకుంటాడా? ఎన్ని భాషలను నేర్చుకుంటాడు? ఎక్కడని ఉద్యోగమే చేసుకుంటాడా? పిల్లల్నే చూసుకుంటాడా? సంసారమే చూసుకుంటాడా? లేదా భాషలు నేర్చుకోవడం మీదనే వాడి దృష్టి అంతా పెడతాడా? బుద్ధి లేని సంకుచితమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. బాల్ ఠాకరే తన శివసేన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అతని ఆలోచన ఉన్నది ఏంటంటే మహారాష్ట్ర ఉన్నది మరాఠీల కోసం అని చెప్పేసి ఒక ఆలోచన. అతను అక్కడికి వచ్చి పనిచేస్తున్న మన బిహారీస్ని కానివ్వండి లేదా యూపీస్ కానీ ఎక్కువగా వాళ్లే ఉండేవాళ్ళు. వచ్చినా కానివ్వండి వాళ్ళని ఏమీ అనేవాళ్ళు కాదు. ఏదో 1-2 మాటలు ఏమన్నా అటు ఇటు అని ఉన్న పెద్ద పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు వచ్చి చక్కగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ పెద్ద ఉద్యోగాలని రకరకాలు చేసుకునేవాళ్ళు. అందరూ కూడా అక్కడ బతికేవాళ్ళు. 2006లో ఎప్పుడైతే రాజ్ ఠాకరే తన ఎంఎన్ఎస్ స్టార్ట్ చేసుకున్నాడు, అంటే ఉద్ధవ్ ఠాకరేతో పడలేదు అని చెప్తున్నారు. ఉద్ధవ్ ఠాకరేతో పడక ఎప్పుడైతే పెట్టుకున్నాడో తన సొంత దుకాణము, అప్పటి నుంచి ఈ గొడవలు ఇంకా ఉధృతమైనవి. అంటే శివసేన యూబీటీ అంటున్నారు కదా, అసలు యాక్చువల్గా శివసేన అనేవాళ్ళు ముందర. ఎప్పుడైతే దేవేంద్ర ఫడ్నవీస్ తోటి శివసేన ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిందో అప్పటి నుంచి అది శివసేన యూబీటీ అంటున్నారు. శివసేన యూబీటీని ఉద్ధవ్ ఠాకరే లీడ్ చేస్తున్నాడు. శివసేన యూబీటీ తర్వాత ఎంఎన్ఎస్ ప్రస్తుతం 2 కలిసి మొన్న శనివారం నుంచి 2 కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ స్లాబ్ గేట్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి జూలై 1కి ఇది పోస్ట్ చేయబడ్డది. ఈ వీడియో జూలై 1కి పోస్ట్ చేయబడ్డది. అప్పటి నుంచి ఇది మొత్తం దేశమంతా దుమారాన్ని లేపుతోంది. ఎంత సంకుచితమైన ఆలోచనలు ఉన్నాయి. ప్రతి భాషని గౌరవించుకోవాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు తమ మాతృభాష అంటే ఎంతో ప్రేమని ప్రదర్శించాల్సిందే. నేను నా భాషని, తెలుగు భాషని ఎంతో అద్భుతంగా ప్రేమిస్తాను. నేను ఎంతో ఇష్టపడతాను ఆ భాష. నా భాషలో మాట్లాడడానికి ఇష్టపడతాను. అదేవిధంగా కన్నడిగులు కన్నడని, తమిళియన్స్ తమిళ్ని సేమ్ వైజ్ మరాఠీలు తమ భాషని ఖచ్చితంగా వాళ్ళు ప్రేమించుకుంటారు. అట్లాగని చెప్పేసి కొత్త భాషల్ని ఆహ్వానించకుండా ఉంటామా? ఇప్పుడు మనమే ఉద్యోగం చేయడానికి యూఎస్ఏకో, యూరోపియన్ కంట్రీస్కో, జపాన్కో, లేకపోతే ఇంకొక సింగపూర్కో, ఇంకో దగ్గరకో ఉద్యోగాని కోసం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను గర్వంగా నేను ఒక కన్నడి కానీ, నేను ఒక ఫలానా తమిళియన్ని, నేను ఒక మరాఠీని అని చెప్పుకుంటే అయితే ఏంటి? వాళ్ళు అడిగేది ఒకటే క్వశ్చన్, అయితే ఏంటి, నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతారు. నీకు నీ భాష యొక్క పరిధి నీ రాష్ట్రం వరకు మాత్రమే. తెలుగు భాష పరిధి తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే. బయటికి పోయిన తర్వాత ఖచ్చితంగా బయట ఏ భాష మాట్లాడతారో ఆ భాష నీకు రావాల్సిందే, ఆ భాషలో నువ్వు మాట్లాడవలసిందే. నాకు ఫలానా మరాఠీ వచ్చు, కన్నడ వచ్చు, లేదా ఫలానా
తమిళ్ వచ్చు, నేను ఆ భాషలోనే మాట్లాడుతున్నా అంటే కుదరదు. ఆ భాష నువ్వు యూరోపియన్ జర్మనీకి వెళ్ళామంటే జర్మన్ రావాల్సిందే, ఢిల్లీకి వెళ్ళామంటే హిందీ రావాల్సిందే, యూఎస్ఏకి వెళ్ళామంటే ఇంగ్లీష్ రావాల్సిందే, ఆ భాషలో అక్కడ మాట్లాడాల్సిందే. నేను అక్కడికి వెళ్ళి నేను ఫలానా తమిళ్లోనో లేకపోతే మరాఠీలోనో మాట్లాడుతాను అంటే వాళ్ళు అక్కడ ఒప్పుకోరు, అర్థం కాదు భాష. నీ భాషను నువ్వు తీసి జాగ్రత్తగా నీ ఇంట్లో మాట్లాడుకో, లేకపోతే నీ రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుకో. మొత్తం దేశమంతా కూడా నడవదు, మొత్తం రాష్ట్రాల్లోనే నడుస్తుంది. నీ రాష్ట్రంలో వెళ్ళి మాట్లాడుకో, నా దగ్గరికి వచ్చి నీ ప్రదర్శన ఎందుకు చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటారు. ప్రతి భాష కూడా మీరు మలయాళము, కన్నడ, మరాఠీ, హిందీ, బెంగాలీ, గుజరాతీ, తెలుగు, ఏ భాష తీసుకున్నా కానీ ఐలు ఉంటాయి, కక్క గగ్గాలు ఉంటాయి. ప్రతి భాషలో కూడా ఇవి స్టాండర్డ్. దాని లోపల మీరు కొన్ని కొన్ని అక్షరాలు ఉండవచ్చు, కొన్ని లేకపోవచ్చు, కానీ స్టాండర్డ్గా ఉండేవి మాత్రం ఖచ్చితంగా అన్నిట్లలో ఉంటాయి. భాష మాట్లాడే తీరు వేరే వేరే ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది ఈ ఐలు కక్కగాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. వీటిని కాదు అని అవతలికి వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఏమీ ఉండదు కూడా. నువ్వు అవతలికి వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే సంస్కారం. అది పక్కవారిని గౌరవించడం, పక్కవారి భాషని, పక్కవారి వేషభాషల్ని, పక్కవారి ఆహారాన్ని గౌరవించగలగడం నీకు రావాలి. అది రానప్పుడు నువ్వు ఎంత నేర్చుకున్నా, ఏమి చేసినా, నీ తల్లిదండ్రులు ఏమి నేర్పించారు, నీ గురువులు ఏం నేర్పించారు అని చెప్పి నిన్ను పక్కవారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మళ్ళీ మనం చెప్పుకునేది ఏంటి అంటే, నీ మాతృభాష ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని నువ్వు ప్రేమించు, తప్పకుండా దాన్ని ఇష్టపడు, దాన్ని ప్రేమించు. అదేవిధంగా పక్క భాషలను గౌరవిస్తేనే నీకు ఫ్యూచర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాట్లాడవలసింది ఆ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మాట్లాడాలి. ఆ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయకుండా నీకు రాదు. వాళ్ళకి నీ లోపల ఉన్న భావాన్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేవు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో నువ్వు దాన్ని అందుకొని, దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఇవ్వలేవు. ఇది చెయ్యాలి అంటే నీకు ఖచ్చితంగా ఆ పర్టికులర్ భాష మీద పట్టు ఉండాల్సిందే. ఇది పట్టు రావాల్సింది అంటే నేను రిజిడ్గా ఇంతలో మాత్రమే ఉండి నేను ఫలానా కన్నడనే నేర్చుకుంటాను, ఫలానా మరాఠీనే నేర్చుకుంటాను, నాకు వేరే భాషలు అవసరం లేదు అంటే కుదరదు. మళ్ళీ నేను చెప్పుకునేది ఏంటి అంటే, నీ సొంత భాషని ఏదైతే ఉందో దాన్ని ప్రేమించు, పక్క భాషల్ని గౌరవించు.